తనయులు సమయము శాంతతమై నడపి తమ భుజాబలమును దుర్దాంతోద్యమ శౌర్యము నిరింగింతుమనుచునున్నవారు కినుక ఎదగదురన్. మీరు ఒక విషయం బాగా ఆలోచించండి, వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎంతో సహనంతో ఉన్నారు. ఎందుకని అంటే తెలిసో తెలియకో జూదం ఆడాం. వాళ్ళు పెట్టిన నియమాల్ని పాలించవలసినటువంటి అవసరం మన మీద ఉంది. మనం ఆ నియమాల్ని పాటించాం, తిరిగి వచ్చాం. ఇప్పుడు ఎవరిది కర్తవ్యం? ధృతరాష్ట్ర. వాళ్ళు అరణ్యవాసం పూర్తి చేసి వచ్చిన తరువాత పాండవులకు ఆహ్వానం ఇచ్చి పిలిచి వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకి ఇచ్చేయాలి కదా. మరి ఇప్పుడు పిలిచి అర్ధరాజ్యం ఇవ్వట్లేదు. ఇవ్వనప్పుడు వీళ్ళకున్నటువంటి అవకాశం ఏమిటి? ఇప్పుడు వాళ్ళ ఛాత్రధర్మము వాళ్ళకున్నది, వాళ్ళ ఆయుధములు వాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళకున్నటువంటి విలువిద్య వాళ్ళు ప్రదర్శించాలి, వాళ్ళకున్న శక్తియుక్తులు వాళ్ళు ప్రదర్శించాలి. కాబట్టి ఇప్పుడు అర్జునుడు గాంధీవం పట్టుకుని బయలుదేరుతాడు, భీముడు గదాదండం పట్టుకుని బయలుదేరుతాడు. ఆ పైన ధర్మరాజు, కింద నకలు సహదేవులు ఉండనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు యుద్ధానికి బయలుదేరడానికి తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతోంది. వీళ్ళు యుద్ధానికి బయలుదేరవలసి వస్తే వీళ్ళ మీద అభిమానమున్న వాళ్ళు, అంటే ధర్మమునందు అభిమానమున్న వాళ్ళందరూ ఇటువైపు చేరాలి. కొంతమంది ఇటువైపు చేరితే దుర్యోధనుడు సామాన్యుడు కాడు, కొంతమందిని తాను సంపాదిస్తాడు. కాబట్టి ధర్మం ఒకవైపు, అధర్మం ఒకవైపు జల్లెడ పట్టబడుతుంది. అప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు ఎందరో నిహతులవుతారు. ఎవడి ప్రయత్నం వాడు మొదలు పెడతాడు. నేను రాజ్యం ఇవ్వదలుచుకోలేదు అని దుర్యోధనుడు నిర్ణయం తీసుకున్నాడు అంటే యుద్ధం ఎదుర్కోవడానికి సిద్ధపడిపోతున్నాడు అన్నది కూడా నిజం. కాబట్టి పాండవుల కన్నా ముందు ఏం చేస్తాడు? సైన్యం కొరకు ప్రయత్నం చేస్తాడు. చేసేటప్పుడు రాజులకు నియమం ఉంటుంది, ఎవడు ముందు వచ్చి అర్థిస్తే వాళ్ళకి సహకారం చేస్తారు. కాబట్టి ముందు దుర్యోధనుడు పెడితే ఇప్పటికి 11 అక్షౌహిణీల సైన్యం ఉంది ఆయన దగ్గర, ఇంకా పెరుగుతుంది. కాకుండా ఉండాలంటే ఇప్పటికి ఆహ్వానం రాలేదు, రాజ్యం ఇవ్వలేదు, ఇస్తే మంచిదే, ఇవ్వకపోతే ధర్మరాజు వెనకపడడానికి వీల్లేదు. అందుకని తొందరగా మీరందరూ ధర్మరాజ పక్షం వహించి మీ దూతలను పంపించి ఎవరెవరు ధర్మరాజుకు సహాయపడతారో సిద్ధం చేయండి, ప్రయత్నం మొదలుపెట్టండి. అందుకని ఉద్యోగపరమైంది. సంధి కుదిరిందా? మంచిదే. సంధి కుదరలేదు, యుద్ధమే జరగవలసి వస్తే అప్పుడు అయ్యో మనం అనుకోలేదు, ఇస్తాడేమో అనుకున్నాం, ఇంకా సంధికి ఎడదాం అనుకున్నాం, ఆ తర్వాత మాట్లాడదాంలే అనుకున్నాం. అప్పటి వరకు కాలం ఆగుతుందా? ఏ సమయమునందు ఏది చెయ్యాలో అది చెయ్యనప్పుడు ఆ తర్వాత ఎంత బాధపడవలసి ఉంటుంది. కాబట్టి పెళ్లికొచ్చి వెళ్ళిపోతామంటే ఎలా? అందరం కలుసుకున్నాం, ఇప్పుడు దీన్ని అవకాశంగా తీసుకోవాలి, మాట్లాడాలి, కూర్చుని ఏం చెయ్యాలో ఆలోచించాలి. కాబట్టి నాకు తోచినంత వరకు సంధి జరిగితే వచ్చిన నష్టం ఏమిటి? ధర్మరాజు గారి వైపు ఎవరు నిలబడతారో ముందు మనం తెలుసుకోవాలి, ఆ సహాయం తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత యుద్ధం జరగలేదు, ఏమవుతుంది? వాళ్ళ మానాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. యుద్ధం జరిగింది, అప్పుడు రమ్మంటే రాదు ఇంక సైన్య సహాయం. ఎందుకంటే ముందు దుర్యోధనుడు వెళ్ళాడు కాబట్టి ఆయనకి వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళకి కష్టం ఎక్కువైపోతుంది. కాబట్టి తొందరపడాలని నేను అనుకుంటున్నాను, మీరేమంటారు? అది ఆయన వ్యూహరచన అంటే, అది ఆయన మాట తీరు, అది ఆయన దిశానిర్దేశం, అది ఆయన పెద్దరికం. అందుకు మహానుభావుడయ్యాడు. ఆదుకోవడం అన్న మాట వెనక ఉండేటటువంటి విశాల హృదయం అలా ఉంటుంది. అంతేగాని సరేలే వాళ్ళెవరు కూడా పట్టించుకోవట్లేదు, మనం మాత్రం పట్టించుకోవడం ఎందుకని చెప్పి ఊరుకునేటటువంటి వాడు కాడు. అందరూ కలిసినప్పుడు ఆ సమస్యకి ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలని మాట్లాడతాడు. అది ఆయన దార్శనికత అద్భుతం. కృష్ణుడి నుండి నాయకత్వ లక్షణాలను నేర్చుకోవాలి అనడానికి కారణం అది. ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం చిక్కితే ఆ అవకాశాన్ని లక్ష్య సాధన వరకు ఉపయోగిస్తాడు. కృష్ణుడు మాట్లాడిన తర్వాత బలరాముడు కూడా మాట్లాడాడు. బలరాముడు కౌరవ పక్షపాతి, ఆయన పాండవ పక్షపాతి కాడు. కృష్ణుడు పాండవ పక్షపాతి, అన్నదమ్ములు ఇద్దరు. కానీ బలరాముడు మాత్రం కౌరవుల వైపు ఆలోచిస్తూ ఉంటాడు ఎక్కువ. అందుకని ఆయన లేచి అన్నాడు, కృష్ణుడు ఏం చెప్పాడో అది సత్యం, మన వైపు తప్పు లేకుండా సంధికి ప్రయత్నం చెయ్యాలి. సంధికి ప్రయత్నం చేయడం అంటే మన వైపున వెళ్ళి మాట్లాడడానికి ఒక యోగ్యుడైన వ్యక్తి కావాలి. అప్పటికేమనుకున్నారంటే ద్రుపదుడి యొక్క పురోహితుడిని పంపిద్దాం అనుకున్నారు ముందు. కాబట్టి ద్రుపద పురోహితుడిని పంపించవచ్చు, ఏమి తప్పు లేదు. ఆ సంధి పొసగనప్పుడు యుద్ధం జరుగుతుంది, అది వేరు మాట. అప్పటికేదో బలగాలు సంపాదించడం కృష్ణుడు చెప్పాడుగా, నేనేం దాంతో వ్యతిరేకించను. కానీ నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరు? బలరాముడు. ఆ వెళ్ళి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
జాగ్రత్తగా మాట్లాడాలన్న విషయం వరకు సభ అంగీకరించింది. కానీ ఆ జాగ్రత్తగా అన్న మాటని బలరాముడు అన్వయం చేసిన దానికి అంగీకరించలేదు. ఆయన అన్నాడు, మాట పొందిరింగి యోటమై నల్లన చేరి కౌరవేందు చిత్త వృత్తి కనుగుణంబుగాగా నానతుండగుచు ప్రార్థించి అడుగకున్న తెరుగుపనదు. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు పరమ వినయంతో మాత్రమే మాట్లాడగలిగిన వాణ్ణి పంపించాలి. ఎందుకంటే ఆయనే సామాన్యుడు కాడు. అపారమైనటువంటి రాజ్యబలం ఉంది, సైన్య బలం ఉంది. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి తొందరబడి మాట్లాడేవాడు కుదరదు. ఎంతో వినయంతో, అది కూడా ఆయన చిత్తవృత్తి నిరిగి దుర్యోధనుడి మనసు కించిత్ బాధపడకుండా ఎంతో గౌరవంగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు కూడా నానతుండగుచు ప్రార్థించి చేతులు కట్టుకుని వంగి మాట్లాడాలి. అంత వినయంతో, అంత నమ్రతతో మాట్లాడాలి. ప్రార్థించి ఎడగకున్న తెరుగుపడదు. అలా ప్రార్థన చేసి అంత వినయంగా మాట్లాడేవాడెవరైనా ఉంటే పంపించాలి. అంటే దుర్యోధనుడు చేసిన దాంట్లో తప్పే ఉంది. వీళ్ళు పోగొట్టుకున్నారు, మళ్ళీ రాజ్యం కావాలంటే చేతులు కట్టుకుని తలకాయ ఉంచుకున్న వాడిని పంపించమనండి, అది బలరాముడి ఉద్దేశ్యం అని కొనసాగింపుగా ఒక మాట అన్నాడు. దుర్యోధనుడు ఆడలేదుగా జూదం, ధర్మరాజుగా జూదం ఆడింది. దుర్యోధనుడు జూదం ఆడకుండా శకురుని నియమించాడు. శకునికి జూదం బాగా వచ్చని ధర్మరాజుకి తెలుసుగా, తెలిసే ఆడాడుగా. అన్నీ పోగొట్టుకున్నవాడు నియమాలు పాటించాడు. పాటించి తిరిగి వచ్చి రాజ్యం కావాలంటున్నాడు. రాజ్యం ఉన్నవాడు రాజ్యం ఇవ్వాలన్నప్పుడు ప్రార్థన చెయ్యాలిగా, వినమ్రతతో అడగాలిగా. కాబట్టి తనకేదో హక్కు ఉన్నట్టుగా మాట్లాడేవాడిని పంపిస్తే ఎలా? అందుకని అలా పంపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అన్నాడు. అంటే ఎవరి తప్పని? బలరాముడి ఉద్దేశ్యం. పాండవులది తప్పని. కృష్ణుడిది ఎవరిది ఉద్దేశ్యం? పాండవులు ధర్మ తత్పరులు కాబట్టి వాళ్ళకే సానుకూల్యత జరగాలనేటటువంటిది కృష్ణుడి ఉద్దేశం. కృష్ణుడు ఏమనలేదు, సాత్యకి లేచాడు. కానీ ఈ మాట బలరాముడు అనడం భారతాన్ని ఒక మలుపు తిప్పింది. అందుకు కదుపుతాడు కృష్ణుడు. ఎందుకనంటే ఏ సమయమునందు ఏది మాట్లాడితే భావి నిర్ణయములలో జాగ్రత్త తీసుకోవచ్చో గుర్తెరగగలిగినటువంటి ప్రజ్ఞాశాలి నాయకుడు. అది ఇక్కడ మాట్లాడడం తర్వాత అది మహాభారతాన్నంతటినీ కూడా ఒక పెనుమలుపు తిప్పేసింది. ఇక్కడ కృష్ణుడు అలా మాట్లాడకపోతే, బలరాముడు మాట్లాడకపోతే బహుశా మహాభారతం ఇంకొకలా ఉండుండేది. తదనంతరం రాయబారాలు జరిగాయి. ద్రుపద పురోహితుడు వెళ్ళాడు, మాట్లాడాడు, వచ్చాడు. తర్వాత సంజయుడు అవతల వైపు నుంచి వచ్చాడు. అదొక విచిత్ర రాయబారం. ఆ సంజయుడు వచ్చాడు, మాట్లాడాడు. సంజయుడు వెళ్ళాడు, మళ్ళీ ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఈలోగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, ఎవరి బలాలు వాళ్ళు సమీకరించుకోవాలి, సిద్ధపడిపోవాలి యుద్ధానికి. కాల విలంబనం చేసిన తరువాత మళ్ళీ తిరిగి రమ్మంటే రాదు. జాగ్రత్త పడమని చెప్పి పెళ్లికి వచ్చాం, భోజనాలు చేశాం, ఉన్నాం, మంచి మాటలు చెప్పాం. ఇక్కడ ఉండిపోవడం కుదురుతుందా? మా నాన్నగారిని చూసి చాలా రోజులు అయింది, నేను ద్వారకకి వెళ్ళాలి అని వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు ఊళ్ళు వెళ్ళారు. కానీ ఎవరి సంబారాలు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకా పాండవుల వైపున యుద్ధానికి కావలసినటువంటి ఏర్పాట్లు, పిలుపులు, ఇవన్నీ ద్రుపద మహారాజు గారు, దృష్టజ్యుమ్నుడు వీళ్ళందరూ చూస్తున్నారు. పాండవులు కూడా పరిశీలనం చేస్తున్నారు. మహారాజులకు ఆహ్వానం పంపిస్తున్నారు, మా వైపు చేరండి అంటున్నారు. ఇది తెలుసుకున్న దుర్యోధనుడు తన ప్రయత్నం తాను మొదలెట్టాడు. యుద్ధం చెయ్యకపోయినా, ఆయుధం పట్టకపోయినా, బావా నువ్వు నా వైపుండు చాలన్నాడు. దుర్యోధనుడు పరమానందం పొందేశాడు. భలే కోరుకున్నాళ్లే కృష్ణుడు అటువైపు వెళ్ళిపోతే మాత్రం మనకెందుకు, 10,000 మంది సైన్యం మనకు వచ్చిందని వెంటనే ఇప్పించే భావాన్ని వాళ్ళని తీసుకుని బలరాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అర్జునుడు అక్కడే నిలబడ్డాడు. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉంది. అసలు కృష్ణుడు ఇలా ఎందుకు అనాలి మహాభారతంలో? తను యుద్ధం చేస్తాను అంటే ఏమై ఉండేది? ఆయన తలుచుకుంటే నేను యుద్ధం చేస్తాను, ఆయుధం పడతాను, నేను ఒకవైపు, మిగిలిన వాళ్ళు ఒకవైపు అన్నాడు అనుకోండి, ఏమై ఉండేది భారతం? అంటే మీరొక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బలరాముడు ఏమని మాట్లాడాడు అక్కడ? మాట్లాడినప్పుడు ఉపప్లావ్యంలో కౌరవుల్ని వెనకేసుకొచ్చి మాట్లాడాడు. పాండవులకు ఎంతో బంధువులైన వారే నకుల సహదేవులకు మేనమామ శల్యుడు పొగిడాడని కౌరవుల వైపుకు వెళ్ళిపోయాడు. ఎంతోమంది బంధువులు అటువైపుకి వెళ్ళిపోయారు. భీష్మ ద్రోణాదులు అటువైపు ఉన్నారు కదండి. ఉన్నప్పుడు కృష్ణుడు పాండవ పక్షంలోకి వెళ్ళాడు అనుకోండి, బలరాముడు ఏ పక్షంలోకి వెడతాడు? అప్పుడు
నీకు వాళ్ళు ఇష్టం అటు వెళ్ళావు, నాకు వీడిష్టం ఇటు ఎడతానంటాడు. బలరామకృష్ణులు ఇద్దరు అవతారం. అప్పుడు బలరాముడి మీదకి కృష్ణుడు బాణప్రయోగం ఎలా చేస్తాడు? బలరాముడు కృష్ణుడి వైపుకి బాణప్రయోగం ఎలా చేస్తాడు? అప్పుడు యుద్ధంలో ఎంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. బలరాముడు కూడా పాండవుల వైపు వస్తాడన్న నమ్మకం ఆయన మాట్లాడినప్పుడే పోయింది. అసలు బలరాముడు ఏమంటాడో చూడ్డానికి ముందు మాట్లాడించాడు ఆ రోజున. బలరాముడి మనసు బయటపడింది కదా, నేను యుద్ధం చేయనన్నాడు. కృష్ణుడు యుద్ధం చేయనన్నాడు. కృష్ణుడు యుద్ధం చెయ్యను అన్న తర్వాత నీ చేస్తాను అని బలరాముడు ఎలా పెడతాడు? తమ్ముడు చేయట్లేదు. సాధారణంగా కృష్ణుడు ఏం చేస్తే బలరాముడు చేస్తాడు. తమ్ముడు యుద్ధం చేయట్లేదు, అస్త్రం పట్టట్లేదు. అటువంటప్పుడు నేను మాత్రం యుద్ధం చేస్తానని కౌరవుల వైపు వెళ్ళి ఎలా నిలబడతాడు? బాగుంటుందా? తమ్ముడే చెయ్యండి, తను ఎందుకు చెయ్యాలి? అందుకని నేను చెయ్యనంటాడు బలరాముడు. అందుకని వాళ్ళిద్దరూ యుద్ధభూమిలోకి రారు, యుద్ధభూమిలో వచ్చి కలుసుకోరు. అన్న తమ్ముడు యుద్ధంలో కలవవలసిన అవసరం లేదు. కృష్ణుడు నేనేదో చేయగలిగిన ఉపకారం చేసి పెడతానన్నాడు. అది బలరాముడి వరకు మాత్రం ఏమంతో వచ్చింది. యుద్ధం చేయడం ఆ తర్వాత ఎప్పుడైనా ఏమైనా వచ్చి అడిగితే చెప్తాడు, అది ఎప్పటి నుంచో ఉన్న అలవాటేగా. యుద్ధం చేయనన్నాడు, నేను చేయనంటాడు బలరాముడు. మరి కృష్ణుడు యుద్ధం చేయకుండా ఎందుకు ఉండాలి అంటే, యథార్థంగా మాట్లాడితే ఆయన కన్నా బలవంతుడు ఉన్నాడని చెప్పడం సాధ్యం కాదుగా. భగవానుడే ఆయన అయినప్పుడు ఇంకంతకన్నా బలం ఉంటుందని ఎవరి గురించి చెప్తారండి? కుదరదు. కానీ మీరు ఒకటి ఆలోచించండి. భీష్ముణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేసి అంబ ప్రత్యేకంగా శిఖండిగా పుట్టింది. కాబట్టి భీష్ముణ్ణి చంపడానికి అవకాశం ఎవరు తీసేసుకున్నారు? అంబ తీసేసుకుంది శిఖండి రూపంలో. శిఖండి సిద్ధంగా ఉన్నాడు అక్కడ. శిఖండి భీష్ముణ్ణి పడగొడతాడు. ద్రోణుణ్ణి చంపుతానని ఎవరు ప్రతిజ్ఞ చేశారు? దృష్టద్యుమ్నుడు చేశాడు. ద్రోణుణ్ణి చంపేవాడు నా కడుపున పుట్టాలని ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేసి యజ్ఞంలోంచి ఆవిర్భవించిన వాళ్ళు యాజ్ఞసేని ద్రౌపదీదేవి, దృష్టద్యుమ్నుడు. ఆ ద్రౌపదీదేవిని అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేసి అర్జునుడిని అల్లుడిని చేసుకుంటానన్నాడు. అది సఫలీకృతం అయిపోయింది. ఇప్పుడు ఆ యజ్ఞగుండంలోంచి వచ్చిన ఆ దృష్టద్యుమ్నుడు ఏం చేస్తాడు? ద్రోణుణ్ణి చంపుతాడు. కాబట్టి భీష్ముడు శిఖండి చేతిలో వెళ్ళిపోతాడు. ద్రోణుడు దృష్టద్యుమ్నుడి చేతిలో వెళ్ళిపోతాడు. కర్ణుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వాడు అర్జునుడు. కాబట్టి కర్ణుడు ఎవరి చేతిలో వెళ్ళిపోతాడు? అర్జునుడి చేతిలో వెళ్ళిపోతాడు. ఇక మిగిలిన వాడు ఎవరు? పోనీ అంతో ఇంతో బలం ఉన్నవాడు శల్యుడు. శల్యుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వాడు సహదేవుడు. కాబట్టి ఆ శల్యుడు సహదేవుడి చేతిలో వెళ్ళిపోతాడు. పోనీ దుర్యోధనుడు, భీముడు ప్రతిజ్ఞ చేశాడు నేను తొడలు విరగ్గొట్టి చంపేస్తానని. కాబట్టి దుర్యోధనుడిని భీముడు చంపేస్తాడు. తాను యుద్ధం చేసి ఏం చేయాలి? ఎవరిని చంపాలి? భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, శల్యుడు అందరినీ చంపేవాళ్ళు పాండవ పక్షంలో ఉన్నారు. తాను అవతల వైపు తాను యుద్ధం చేస్తే పాండవ పక్షంలో చేయాలి. పాండవ పక్షంలో తన దగ్గర ఎన్ని అస్త్రాలు ఉంటే మాత్రం ఎవరి మీద వేద్దామన్నా వాడిని వీడి చంపాలి కదా అని ఊరుకుంటాడు. సహాయం చేసి ఊరుకోవడం అంటే తాను చెయ్యకుండా ఉండి వెనక నుండి ప్రోత్సహిస్తే సరిపోలేదా? ఇప్పుడేది కావాలో అది చేస్తే. అందుకని ఆయన అలా అన్నాడు. ఇది చూసి బలరాముడు ఏమన్నాడు? యుద్ధం చేయనన్నాడు కదా అని నేను చేయనన్నాడు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు కొట్టాడు. సాధించాడు కదా. అది ఆయన దార్శనికత, అది ఆయన నాయకత్వ లక్షణం. అమ్మో, కార్యసాధనలో ఆయనకాయనే సాటి. అందుకే అలా ఆలోచించాడు. ఆలోచించడానికి కారణం మాట్లాడినప్పుడు ఎవరు ఎలా బయటపడ్డాడో లెక్క కట్టేసుకున్నాడు. బలరాముడు బయటపడింది లెక్క కట్టి వ్యూహరచన చేశాడు. దానివల్ల భారతం మలుపు తిరిగింది. మలుపు తిరిగాక వదిలిపెట్టలేదు. నేనేమీ యుద్ధం చేయనన్నాను కదా, మరి ఎందుకు అర్జునుడు నన్ను కోరుకున్నాడు? ఏం చేస్తాడు ఇప్పుడు అంటే అతనికి ఓ భక్తి ఉంది నిస్సందేహం. మరి నన్ను ఎలా వాడుకుంటాడు? నేను ఏమని అర్థమయ్యాను? నేను ఏం చేస్తే ఉపయోగపడతాను అనుకుంటున్నాడు? అంటే అర్జునుడు తెలివైన వాడైతే ఏం కోరుకోవాలి? ముందున్నవాడెవరో వాడు వెనకనున్నవాడిని రక్షించుకుంటాడు. కృష్ణుడు నాయకుడు అంటే కృష్ణుడు నడిపిస్తూ ఉంటాడు, అర్జునుడు నడుస్తుంటాడు. నడిపిస్తూ ఉంటాడనడంలో రథం నడపాలి. రథరక్షణే తన రక్షణ. పైగా ఆ రోజులలో శల్యుడు, కృష్ణుడు వీళ్ళిద్దరికన్నా రథసారథ్యం చేసేవాళ్ళు లోకంలో లేరు. శల్యుడికి బలహీనత ఉంది. పొగిడిన వాడిని రక్షిస్తాడు, పొగడకపోతే చంపేస్తాడు, తన వెనక కూర్చున్న వాడినా కూడా. కృష్ణుడు అలా కాదు. సారథి అంటే సారథి. అందుకని కృష్ణుడు తనకి సారథిగా ఉన్నాడు అనుకోండి, అస్తమానం ఎదురుకుంటే ఎవరు కనపడుతుంటారు? కృష్ణుడు కనపడుతూ ఉంటాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరిద్దరు కలిసి బయలుదేరతారు? ఇద్దరు కలిసి బయలుదేరతారు. ముందు రథం ఎవరు ఎక్కుతారు?
కృష్ణుడు ఎక్కుతాడు. యుద్ధంలో నియమం ఉంటుంది, ముందు రథి దిగిపోవాలి, తర్వాత సారథి దిగాలి. లోపల ఉన్నవాడు ముందు దిగాలి, ఆయన దిగి వెళ్ళిన తరువాత సారథి దిగుతాడు. అంటే ఆయన రథం మీద ఎంతసేపు ఉంటాడంటే తను దిగే వరకు ఉంటాడు. తను దిగే వరకు రథం మీద ముందు కూర్చున్నవాడు కృష్ణుడు అయ్యుండగా తనని చెరకగలిగిన వాడు ఉండడు. ఎప్పుడు కృష్ణుడు, అందుకే మహాభారతంలో ఒక్క చోట మాత్రమే నువ్వు ముందు దిగిపో నేను తర్వాత దిగుతానన్నాడు. ఎప్పుడు? యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జున నీ సంబారాలన్నీ పట్టుకుని దిగి వెళ్ళిపో నేను తర్వాత దిగుతానన్నాడు. విరుద్ధం కదా మరి సారథ్య. కానీ ఏదో ఉంది విశేషం ఇందులోనూ. అర్జునుడు దిగి వెళ్ళిపోయాడు, కృష్ణుడు దిగిపోయాడు, రథం కాలిపోయింది. ఎందుకు కాలిపోయిందని అప్పుడు అడిగాడు. ఎప్పుడో కాలిపోయింది, భీష్మద్రోణాదులు వేసిన అస్త్రముల ధాటికి. లోపల నువ్వున్నావని కాలకుండా ఆపా, అవసరం అయిపోయింది కాబట్టి కాలడానికి అనుమతించా. కృష్ణుడు సారథిగా ఉంటే అర్జునుడికి అంతకన్నా ఉత్సాహం ఇంకొకటి ఉండదు. ఏ కీలక సన్నివేశంలోనైనా సరే బుద్ధి ప్రదాత ఆయనే. ఆయన ఉండగా, ఆయన మాట్లాడుతుంటే, ఆయన ఉత్సాహపరుస్తుంటే, కృష్ణుణ్ణి చూస్తుంటే సేద తీరిపోతాడు. కృష్ణుడు ఎదురుగుండా ఉంటే అర్జునుడికి అలిసిపోవడం, బుద్ధి పని చేయకపోవడం ఇలాంటివి ఉండవు. అందుకే యుద్ధమునందు గెలవడానికి నువ్వు అస్త్రమే పట్టుకోక్కర్లేదు, ఆయుధమే పట్టక్కర్లేదు, యుద్ధమే చెయ్యక్కర్లేదు, నాకు సారథ్యం చేస్తే చాలు. ఇది తెలుసా అర్జునుడికి? అసలు ఈ ప్రౌఢిమ అర్జునుడికి ఉందా? ఇంత గొప్ప బుద్ధి కలిగిన వాడేనా, నా పట్ల ఆ భక్తి కలిగిన వాడేనా అలా చెప్తాడా? చూశాడు. ఏమీ తెలియని వాళ్ళ అర్జునుడిని పక్కకి పిలిచాడు. పిలిచి, అర్జున 10,000 మంది వీరులు అటువైపు ఉన్నారే, ఇటువైపు నేను ఒక్కడున్నానే, అది కూడా నేనేమి ఆయుధం పట్టను కదా, యుద్ధం చెయ్యను కదా, నన్ను ఎందుకు కోరుకున్నావయ్యా నువ్వు అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, సారథ్యం వనరింపుమా అపార కృపాలీల ఎల్లభంగుల నాకీ గౌరవమును చిరకాలము కోరినయది దీనిని ఇమ్ము గుణరత్ననిధి. నువ్వు సారథ్యం చేయడం అంటే అది నా పట్ల కరుణ, నీకు అవసరమా మహానుభావ? కానీ నువ్వు సారథిగా కూర్చుంటే నాకు జయం తథ్యం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.